ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్. ఓకే, మనం టుడే డిస్కస్ ఏంటమ్మా డిస్కస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్లో యూనిట్ వన్లో ఏంటమ్మా మోడల్ ఫోర్త్ వన్ మోడల్ అంతా చెప్పుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ మోడల్ ఏం చెప్పుకున్నాము మనం? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో డిఫరెంట్ మోడల్స్ చెప్పుకున్నాం. ఏమేమి మోడల్స్ చెప్పుకున్నామా? వాటర్ ఫాల్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్, ఇంక్రిమెంట్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్. అది అంబ్రెల్లా మోడల్ కాదు, ఆ ప్రాసెస్ మోడల్ అంబ్రెల్లా ఫ్రేమ్ వర్క్ లేదు, అది అంబ్రెల్లా ఫ్రేమ్ వర్క్. ఓకేనా? ప్రాసెస్ మోడల్ అంబ్రెల్లా అనేది అది అంబ్రెల్లా మోడల్ ఉంటుంది, అది ప్రాసెస్ మోడల్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటమ్మా? ఇంక్రిమెంటల్ అంటే ఇంక్రిమెంటల్ మోడల్. ఓకే, ఇంకోటి ఏంటమ్మా? స్పైరల్ మోడల్. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో ఏంటి ఈ 3 మోడల్స్ డిస్కస్ చేసాం. అర్థమవుతుందా లేదా? 3 మోడల్స్ డిస్కస్ చేసాం. అంటే ఈ మోడల్ లో మనం చూసుకున్నట్లయితే టుడే ఏం డిస్కస్ చేస్తున్నామన్నా? ఆల్రెడీ మోడల్ ర్యాపిడ్ అప్లికేషన్ మోడల్. ఒక ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ అనేది డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ మోడల్లో ఏదైనా సీక్వెన్స్ గా డిఫరెంట్ గా ఉన్నాయా, సేమ్ అప్రోచ్ తో ఉన్నాయా? అర్థమవుతుందా లేదా? అంటే ఏంటమ్మా ప్రజెంట్ మనం డిస్కస్ చేసే ఈ మోడల్లో ఏంటి, ఈచ్ మాడ్యూల్స్ ఓకే ఇందులో ఉన్న కంటెంట్ ఇస్ ద సేమ్ కానీ ప్రాసెస్ ఇస్ ద డిఫరెంట్. అర్థమైందా లేదా? ఏంటమ్మా ప్రాసెస్ ఇస్ ద డిఫరెంట్ అంటే ఏంటమ్మా, కొంతమంది కుక్ చేసినప్పుడు ఏంటి మెటీరియల్ ఇస్ ద సేమ్ కానీ ఒక్కొక్కరు చేస్తే ఒక్కో టేస్ట్ వస్తుంది. అర్థమవుతుందా లేదా? అంటే ఇది కూడా ఏంటి, మన సాఫ్ట్వేర్ అనేది డెవలప్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ అంటే తెలుసు కదా మనకి. సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సాఫ్ట్వేర్ లో మనం ఉన్న డేటాబేస్, సాఫ్ట్వేర్ లో ఉన్న డేటాబేస్ ను బేస్ చేసుకుని ఇక్కడ అన్నది నడవడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ర్యాపిడ్ మోడల్లో. అంటే ప్రీవియస్ సెక్షన్ లో ఏమి చూసామమ్మా? మనం డేటాబేస్ చూడలేదు, డైరెక్ట్ ప్రాసెస్ చూస్తాం మనం. అర్థమవుతుందా లేదా? డైరెక్ట్ ప్రాసెస్ చూస్తాం. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం బిజినెస్ మోడల్, డేటా మోడల్, ప్రాసెస్ మోడల్ అనేది ఉందా ముందు కన్స్ట్రక్షన్ లో? ఓకేనా? ఇంత ముందు మోడల్లో ఏమేమి ఉన్నాయమ్మా మనకి? ఇంక్రిమెంట్ మోడల్ చూడండి సార్. ఇంక్రిమెంట్ మోడల్, స్పైరల్ మోడల్, వాటర్ ఫాల్ మోడల్లో ఏమున్నాయి? మోడలింగ్ ఏమేమి ఉన్నాయమ్మా? కంటెంట్ 2 కంటెంట్స్ ఏమున్నాయి? మోడల్ ఏమున్నాయి చెప్పు. కమ్యూనికేషన్, ప్లానింగ్. మోడలింగ్ లో కంటెంట్స్ ఏమున్నాయి అన్న? మోడలింగ్ లో సబ్ కంటెంట్స్ అనాలిసిస్, డిజైన్. ఏంటి అనాలిసిస్, డిజైన్. ఇంత ముందు ప్రీవియస్ క్లాస్ లో అనాలిసిస్ అంటే ఇందులో ఇన్స్టాల్ మోడల్లో ఈ మూడింటి మోడల్లో అనాలిసిస్ అంట డిజైన్ అన్నది ఉంది నాని. అర్థమవుతుందా లేదా? ఓకేనా? ఏంటి మనకి ఇక్కడ ఈ 3 మోడల్ చూసుకున్నట్టయితే ఈ 3 మోడల్స్ లో మనకి ఏంటి వాటర్ ఫాల్ మోడల్, ఇంక్రిమెంటల్ మోడల్, స్పైరల్ మోడల్లో మోడలింగ్ లో ఏముంది మనకి? అనాలిసిస్, డిజైనింగ్ ఉంది. అర్థమవుతుందా లేదా? కానీ ఇక్కడ ఏముంది మోడలింగ్ లో? బిజినెస్ మోడల్, డేటా మోడల్, ప్రాసెస్ మోడల్ ఉంది. అర్థమవుతుందా లేదా? అంటే ఇది ఈ మోడల్ ని ఇంకా ఎలా ఉంటుంది మనకి, ఎలా ఉండొచ్చు? ఇంక్రిమెంటల్ మోడల్ గా ఉందా? వన్ థింగ్ నథింగ్ బట్ ఇంక్రిమెంట్ మోడల్ అయినా అంటే ఏంటమ్మా? మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3. ఇంక్రిమెంట్ మోడల్ కూడా అదే ప్రాసెస్ లో ఉంది కదా మనకి. ఉందా లేదా?
ఓకేనా? అదే ప్రాసెస్ ఉందా లేదా? అంటే ఇంక్రిమెంట్ మోడల్ ఎలా ఉంది మనకి? ఇంక్రిమెంట్ మోడల్ చూసుకుంటే మనకి ఇంక్రిమెంట్ మోడల్ చూసుకుంటే ఎలా ఉందా ఇంక్రిమెంట్ మోడల్లో? ఓకే, ఏముంది? ఫస్ట్ కమ్యూనికేషన్, ప్లానింగ్, మోడలింగ్, కన్స్ట్రక్షన్, డిప్లాయ్మెంట్. అంటే ఇదేంటి ఇంక్రిమెంట్ మోడల్లో ఉంది. కానీ ఇక్కడ చూడమ్మా, ఇది ఇంక్రిమెంట్ మోడల్లో ఉందో మోడల్ 1 కన్స్ట్రక్షన్, మోడల్ 2 కన్స్ట్రక్షన్ డిప్లాయ్మెంట్, మోడల్ 1 కన్స్ట్రక్షన్ డిప్లాయ్మెంట్, మోడల్ 2 కన్స్ట్రక్షన్ డిప్లాయ్మెంట్, మోడల్ 3 కన్స్ట్రక్షన్ డిప్లాయ్మెంట్. అన్నారా లేదా? అంటే నథింగ్ బట్ ద ఇంక్రిమెంట్ మోడల్ అనుకోవచ్చు, ద ఇంక్లూడింగ్ ఆఫ్ ద ఇంక్రిమెంట్ మోడల్ అనుకోవచ్చా లేదా? అన్నదుందా అనుకోవచ్చా లేదా? అంటే ఈ ఇంక్రిమెంట్ మోడల్లో మనకి ర్యాపిడ్ మోడల్ ఏంటి? ర్యాపిడ్ అంటే ఏంటి అసలు? ర్యాపిడ్ మోడల్ మీకు తెలుసు, ర్యాపిడ్ మోడల్. ఓకేనా? ఓకే, ఈ మోడల్ అనేది ఏంటి, ఎందుకు ఉపయోగపడుతుంది అంటే హై స్పీడ్ అడాప్షన్కి ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ మోడల్ యొక్క కంటెంట్ హై స్పీడ్ అన్నాను అంటే హై స్పీడ్. సార్ హై స్పీడ్ ఎక్కడ కనపడుతుంది అసలు? హై స్పీడ్ అన్నది ఎందుకు ఎక్కడ కనపడుతుంది సార్? మన వాటర్ ఫాల్ మోడల్లోనే స్టెప్ బై స్టెప్ అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసాం. ఓకేనా? కానీ ఇంక్రిమెంటల్ మోడల్లో చేశాం, స్పైరల్ మోడల్లో చేశాం. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ మోడల్ 1 ఉంది, ఇక్కడ మోడల్ 2 ఉంది. మోడల్ 1లో ఏంటి? వాటర్ ఫాల్ మోడల్, ఇంక్రిమెంట్ మోడల్, స్పైరల్ మోడల్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఏం చేయాలమ్మా? ట్రాన్స్పోర్ట్ చేయాలి. అర్థమవుతుందా లేదా? ఏంటి? ప్రతి సెక్షన్ గంట ఏంటి? ట్రాన్స్పోర్ట్ చేయాలి. అర్థమవుతుందా లేదా? బట్ ఇది ఇక్కడ మీకు ఇక్కడ కాన్సెప్ట్ నేను ఎలా అనాలిసిస్ అవుతుందంటే, బట్ ఇదో నేను రా మెటీరియల్ ఇచ్చాను, డిఫరెంట్ పర్సన్స్ కి సేమ్ మెటీరియల్ ఇచ్చాను. అర్థమవుతుందా లేదా? ఓకేనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఫార్వర్డ్ అవుతాను. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక 4 నెంబర్స్ ఉన్నాయి. ఈ 4 నెంబర్స్ కి నేను ఏమి ఇచ్చానంటే ఒకటి వండమన్నాను. ఏంటి ఒకటి 4 ఐటమ్స్ ఇచ్చాను. సంథింగ్ ఏదో మీకు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, వెజ్ అయితే వెజ్. ఓకేనా? మీ ఫేవరెట్ నాన్ వెజ్ కాబట్టి చికెన్ అన్నది ఇచ్చాను. ఇక్కడ చికెన్ ఇచ్చాను. ఏంటి ప్లానింగ్ ఏంటి? అందరూ కామన్గా వండాలి. ఓకే, ప్లానింగ్ ఇచ్చాను. తర్వాత ఏమన్నాను నేను? వీళ్ళ కన్స్ట్రక్షన్. ఓకే, కన్స్ట్రక్షన్ నేను చికెన్ వండమన్నప్పుడు వీళ్ళు ఏం చేశారమ్మా? మోడలింగ్ చేసుకున్నారు. అంటే వాళ్ళు మెథడ్లో అనాలిసిస్ చేసుకున్నారు. మెథడ్లో అనాలిసిస్ చేసి కన్స్ట్రక్షన్ అంటే ఏంటి? కుకింగ్ చేసి డిప్లాయ్మెంట్ ఇచ్చారు. అర్థమవుతుంది? ఏంటి? డిప్లాయ్మెంట్ ఇచ్చి అంటే నేను ప్లానింగ్ ఇచ్చినప్పుడు ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్లో చేస్తాడు. అందరూ సేమ్ మెథడ్లో చేయదు కదా కుకింగ్. అర్థమైందా? సేమ్ మెథడ్లో ఉంటుందా కుకింగ్? ఉండదు. కానీ లాస్ట్ డిప్లాయ్మెంట్ కుకింగ్ తినేటప్పుడు ఏంటి? టేస్ట్ అన్నది అందరికి కామన్గా డిఫరెంట్గా చెప్పొచ్చు కదా. అర్థమవుతుందా లేదా? అంటే ఇక్కడ మనం ఏంటి? ఇంత ముందు ఏంటి? ప్రతి సెక్షన్ ఇండివిజువల్ గా ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. దాని అర్థమవుతుందా లేదు? ప్రతి సెక్షన్ ఏంటి? ఇండివిజువల్ గా ట్రాన్స్పోర్ట్ చేసేవాడు. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎండ్ ఆఫ్ ది పాయింట్ లో డిప్లాయ్మెంట్ కి వచ్చేటప్పటికి ఏంటి? అన్ని సెక్షన్ మిక్స్ చేసి ఒకసారి డిప్లాయ్మెంట్ చేస్తానా. అర్థమవుతుందా లేదా? ఓకేనా? అంటే కమ్యూనికేషన్ ప్లానింగ్ ఇదే డిఫరెంట్. కానీ కన్స్ట్రక్షన్ మోడల్ కన్స్ట్రక్షన్ లో ఏంటి? సేమ్ మెథడ్ లో. అంటే నువ్వు డిఫరెంట్ మెథడ్ లో చేసుకోవచ్చు. కానీ డిప్లాయ్మెంట్ ఏంటి? అంటే 3 సెక్షన్స్ అంటే ఎన్ని ఉన్నాయి అంటే నేను 3 రాశాను. కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉండొచ్చు. అనమాట ఏంటమ్మా? నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉండొచ్చు. ఆ ఈచ్ మోడల్ లో కూడా ఏంటమ్మా? డిప్లాయ్మెంట్ నథింగ్ బట్ ఏంటమ్మా? డెలివరీ పాయింట్.
ఓకేనా? డెలివరీ పాయింట్ వచ్చాక కదా తెలుస్తుంది నువ్వు బాగా వండావా కుక్ చేసావా లేదన్నది. ఓకేనా? అంటే మీ రిజల్ట్ వచ్చాక కదా. రిజల్ట్ ఎలా వస్తుందమ్మా అంటే ఇది మీ రిజల్ట్లో చూసుకుంటే కామన్గా మేము టీచ్ చేస్తాం, ఒక విధంగా చదువుతారు. ఎగ్జామ్స్ ఎన్ని ఎగ్జామ్స్ 6 ఎగ్జామ్స్ రాస్తారు, 6 ఎగ్జామ్స్ రాస్తాయి. కానీ ఇక్కడ ఫైనల్ ఏంటి, ఏ ఎగ్జామ్ ఇక్కడ ఏం తెలుస్తుందమ్మా, ఫెయిల్ పాస్. నువ్వు ఎన్ని ఎగ్జామ్స్ రాసావు అన్నది కాదు, 6 ఎగ్జామ్స్ రాసావు, అందులో ఒకటి ఫెయిల్ అయిపోయినట్టే కదా. అర్థమవుతుందా లేదు? అన్ని పాస్ అయితేనే పాస్ అయినట్టు. ఏంటి ఒక్క మెంటర్లో చెప్పగలుగుతున్నామా? కానీ ఇక్కడ ఏంటి ఇండివిజువల్ పాస్ 1, పాస్ 2, పాస్ 3 అని వస్తుందా రిజల్ట్? సాఫ్ట్వేర్ పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్ అన్నది వస్తుంది. అంటే ఇది మనకి కన్వర్ట్ చేసుకున్నాం, ఏంటి ర్యాపిడ్ మోడల్లో మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉంది. సాఫ్ట్వేర్లో మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మనం చూస్తుంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, కమ్యూనికేషన్ ఏమేమి కంటెంట్ ఉందమ్మా, గ్యాదరింగ్. ఏంటి గ్యాదరింగ్ అంటే ఇక్కడ గ్యాదరింగ్ ఉంది. ఏమేమి గ్యాదరింగ్ చేసామన్నా మనం, ఏమేమి చేయగలుగుతాం గ్యాదరింగ్ అంటే ప్రాజెక్ట్కి సంబంధించిన రా మెటీరియల్ డేటా. ఓకేనా? ప్రాజెక్ట్కి కావాల్సిన హార్డ్వేర్ అంటే ప్రాజెక్ట్కి కావాల్సిన హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. ఐ అండర్స్టాండ్. అర్థమవుతుందా? ఏంటి ఇక్కడ మన గ్యాదరింగ్ అంటే ఇక్కడ కమ్యూనికేషన్ ఏం చేయాలమ్మా, ఏంటి మన సాఫ్ట్వేర్ కాబట్టి మనకి కావాల్సిన మెయిన్ కాంపోనెంట్ ఏంటి, హార్డ్వేర్ కాంపోనెంట్ అండ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. ఈ రెండు కాంపోనెంట్స్ వచ్చాక ఏంటి, ప్లానింగ్. ఏంటి ఈ ప్లానింగ్ లో ఈ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ లో ప్లానింగ్ లో ఏం ప్లాన్ చేస్తామమ్మా, విచ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు చూజ్. అంతే కదా. ప్లానింగ్ ఏంటి, నువ్వు ఉన్న నెంబర్ ఆఫ్ డేటాబేస్ ఏ లాంగ్వేజ్ కావాలి అన్నది ప్లాన్ చేసుకుంటావు. అంటే ఈ లాంగ్వేజ్ లో ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ప్లాన్ లో లాంగ్వేజెస్ ఇక్కడ ఏంటి కాంపోనెంట్స్. అంటే ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఎందుకు, నువ్వు ఇక్కడ ఏ లాంగ్వేజ్ అన్నది చేసుకోకపోతే, ఏ సాఫ్ట్వేర్ అన్నది నువ్వు ఐడెంటిఫై చేయకపోతే ఇందులో ఇంప్లిమెంట్ చేయాలి కదా, చేయాలా లేదా? ఇలా చేసినప్పుడు ఏమవుతామా, నువ్వు ఫార్వర్డ్ అవుతావు. నువ్వు ఇక్కడ ఒక కాంపోనెంట్ తీసుకుని ఇక్కడ సాఫ్ట్వేర్ నువ్వు ఇన్స్టాలేషన్ చేయకపోతే అవుతుంది కదా. ఇప్పుడు సి తీసుకున్నా, టైప్ సి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు వయాకిల్ ఉంది, ఏంటి డిబిఎంఎస్ చేస్తున్నా, వయాకిల్ అంటే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఫర్దర్ డేటాబేస్ అవుతుంది. మీకు ఇప్పుడు డిబిఎంఎస్ కూడా ఉంది కదా సబ్జెక్ట్, అర్థమవుతుందా లేదు? అంటే ఈ డిబిఎంఎస్ లో మనకి సాఫ్ట్వేర్ ఆ వయాకిల్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటి మోడలింగ్ అన్నాం. ఏంటి మోడలింగ్ అన్నామా లేదా? అంటే ఇక్కడ మోడలింగ్ అంటే డిబిఎంఎస్ లో ఏంటి డిబిఎంఎస్ లో ఏం చేస్తాం, కానీ డిబిఎంఎస్ లో ఏం చేస్తాం, మోడలింగ్ చేస్తాం. ఓకే, అంటే మీకు ఇంకా డెప్త్ అవ్వలేదు కాబట్టి చెప్తారు. ఓకే, ఎంటిటీ యాట్రిబ్యూట్స్. ఓకే, డేటాలో ఏముంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది. ఎన్రోల్మెంట్ డేటా అంటే ఇక్కడ డేటాబేస్ అంటే డేటా టైప్. ఓకే, డేటా టైప్లో ఏంటి డేటా టైప్, ఇప్పుడు ఏంటి స్టూడెంట్ డేటా టైపా, క్యారెక్టర్ నేమా, క్యాలో ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, క్యాట్ 20యా, క్యాట్ 30యా, క్యాట్ 40యా. అంటే ఏంటి, నువ్వు ఏ డేటాబేస్ హౌ టు గివ్ ద డేటా అంటే నువ్వు డేటాబేస్ ఏ విధంగా కావాలో ఆ విధంగా ముందు ఏం చేయాలి, డిజైన్ చేసుకోవాలి కదా. మన డేటాబేస్ అంటే ఏమిచ్చాడు, డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. డేటాబేస్ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్. ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే ఇక్కడ ఈ డేటాబేస్ ఏమవుతుందక్క, ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మోడలింగ్ అవుతుంది. ఏమవుతుందమ్మా, మోడలింగ్. అంటే ఈ డేటాబేస్ లోనే డేటా మోడలింగ్ చేస్తాం. అక్కడ మనకి ఏమి ఇచ్చాడమ్మా, బిజినెస్ మోడల్. ఏంటి బిజినెస్ మోడల్, ఇంకా బిజినెస్ మోడల్, ఇంకా ఏమిచ్చాడు
డేటా మోడల్, ఇంకా ప్రాసెస్ మోడల్. ప్రాసెస్ మోడల్ అంటే ఏముంటుంది ఇక్కడ? బిజినెస్ మోడల్, డేటా మోడల్, ప్రాసెస్ మోడల్. అసలు బిజినెస్ మోడల్ అంటే ఏంటమ్మా? వాట్ ఆర్ ది బిజినెస్ మోడల్స్ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు వన్ థింగ్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక రిలయన్స్కి ఎప్పుడన్నా వెళ్ళారు? రిలయన్స్ షాపింగ్ మాల్, రిలయన్స్ బెస్ట్ ప్రైస్, వై నాట్, ఎక్కడికి వెళ్ళారు? మనకి విక్టరీ బజార్ వెళ్ళామా? అదేంటమ్మా, నువ్వు వెళ్ళినప్పుడు డేటా ఏదైనా డేటా తీసుకున్నావు. డేటా దట్ మీన్స్ ఇక్కడ ప్రొడక్ట్. ఓకే, ఈ ప్రొడక్ట్ ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే నెంబర్ ఆఫ్ డేటా తీసుకున్నాం. డేటా తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తాడు? మీకు బిల్ వేస్తాడు. వాట్ ఈస్ దేంతో బిల్ వేస్తాడు? మీకు మాన్యువల్ గా వేస్తాడా, సాఫ్ట్వేర్తో వేస్తాడా? సాఫ్ట్వేర్ అంటే వాడు ఏం చేశాడమ్మా? బిజినెస్ మోడల్ డేటాబేస్ కింద యూజ్ చేశాడు. అది అనుమవుతుందా లేదా? అంటే ఏంటి? డేటాను ముందు వచ్చిన డేటాను మొత్తం అంటే ప్రొడక్ట్ మొత్తం ఏం చేసుకున్నాడు? స్కాన్ చేసుకున్నాడు. దాన్ని స్కాన్ చేసి దానికి కోడింగ్ ఇచ్చాడు. ఇచ్చాడో లేదా? దానికి కోడింగ్ ఇచ్చాడు. బాగుంటే కదా స్కాన్. దానికి వచ్చిన డేటాబేస్ మొత్తము వచ్చిన డేటాబేస్ ఏంటి? కోడింగ్ అసైన్ చేసుకుని కోడింగ్ స్కాన్ చేసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ కోడింగ్ ద్వారా ఏంటి? డేటా ప్రొడక్ట్ అనేది సేల్ అన్నది చేస్తున్నాడు. అమ్మవుతున్నారు. అదేంటి? బిజినెస్ మోడల్ ఏంటి? ప్రొడక్ట్. కానీ ఇక్కడ డేటా మోడల్ అంటే ఏంటంటే, ఇప్పుడు డేటాబేస్ లో మనకి ఏంటి? డిఫరెంట్ డేటాబేస్, డిఫరెంట్ ప్రొడక్ట్స్. అది మరి డేటా మోడల్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఇన్ఫోసిస్కి వెళ్ళారు. ఇన్ఫోసిస్ పెట్రో రిజిస్ట్రేషన్ అయ్యారు లేదా? ముందు ఏం చేస్తాము? ముందు మీరు డేటా మొత్తం ఏం చేసింది? గ్యాదర్ చేసాం. గ్యాదర్ చేశాక ఏంటి? ప్లానింగ్ ఏంటి? 10th క్లాస్ ఎన్ని మార్కులు, ఏ సంవత్సరం చదువు, ఇంటర్ ఎన్ని మార్కులు, ఏ సంవత్సరం చదువు, డిగ్రీ ఎన్ని మార్కులు, ఏ సంవత్సరం చదువు, పర్సంటేజ్ వేసుకుంది. అది ప్లాన్. ఓకే, అప్పుడు ఆ డేటాని ఏం చేశారు మేడం? ఉన్న వాడు వాటెడ్ డేటా ఏమడిగాడు ఆ సాఫ్ట్వేర్లో అది ఎంటర్ చేసి ఏం చేసామో సబ్మిట్ కొట్టామా? అప్పుడు ఏమైనా వచ్చింది? సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. తర్వాత మీకు ఏమన్నా ఇంతమంది నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్డ్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ నాట్ రిజిస్టర్డ్ అయిన లిస్ట్ అవుతుంది. వచ్చిందా లేదా? అప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ రిజిస్టర్ అంటే రిజెక్టెడ్ అని ఎక్కడ వస్తుంది? అది పాయింట్ అర్థమైందా లేదా? నువ్వు నెంబర్ ఆఫ్ డేటా ఎంటర్ చేస్తున్నావు, డేటా ఇస్తున్నావు, అర్థమైందా? నువ్వు రిజిస్ట్రేషన్ చేసావు, అయిపోయింది. ఇంకోళ్ళు రిజిస్ట్రేషన్ చేసావు, అయిపోయింది. ఇంకోళ్ళు చేసావు. నువ్వు రిజిస్ట్రేషన్ చేసిన డేటా ఏమవుతుంది? ఎక్కడ? ఏ సాఫ్ట్వేర్? అది ఏమవుతుందంటే డేటాబేస్ సాఫ్ట్వేర్లో స్టోర్ అవుతుంది. ఏంటి? డేటాబేస్ సాఫ్ట్వేర్లో స్టోర్ అంటే నువ్వు ఇచ్చిన డేటా అంటే వాయాకిల్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. నువ్వు ఇచ్చిన డేటా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన డేటా ఉంది కదా, ఆ డేటాని వాడు ఏంటంటే కొన్ని ఫార్మాట్లో ఇక్కడ నువ్వు డేటాబేస్లో క్యారెక్టర్ నేమ్ అనేది అవసరం. మీరు ఫైదాకి వెళ్ళేది ఉంది. ఎంటిటీ, యాట్రిబ్యూట్, రిలేషన్షిప్ డేటా ఉంటుంది మీకు. ఈ డేటా మోడల్లో అప్పుడు వెనాది టైంలో నువ్వు ఏంటంటే ఇక్కడ డిజైన్ చేస్తావు డేటా. అంటే నువ్వు గివ్ ది నెంబర్ ఆఫ్ డేటా, బట్ ఆఫ్ ది దట్ సాఫ్ట్వేర్ హ్యావ్ టు షుడ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది డేటా. అంటే వాడు సీరియల్ నెంబర్, ఆల్ టికెట్ నెంబర్, నేమ్, ఫాదర్ నేమ్, సెల్ ఇలాగా నా స్టోర్ అవ్వాలి అన్నాడు. ఓన్లీ నాకు ఇది లిస్టులో కావాలి అన్నారు. అప్పుడు ఏమవుతుందో మీరు ఇంపోర్ట్ చేసే డేటా అంతా వెర్టికల్ గా, హారిజాంటల్ గా స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? వాటి లిస్ట్ తీసుకునే విధంగా స్టోర్ చేసుకుంటాడు. అంటే ఏంటి? ఇది ఒక డేటా మోడల్ అని డేటా మోడల్ అనేది డేటా మోడలే కదా. ఓకేనా? ప్రాసెస్ మోడల్ అంటే ప్రాసెస్ మోడల్ మన వాళ్ళు చాలా మంది ప్రాసెసింగ్ చేస్తూ ఉంటారు. కానీ దేని ప్రాసెస్ చేస్తారు నౌడేస్లో? యూట్యూబ్ను ప్రాసెసింగ్ చేస్తారు. యూట్యూబ్ ఆన్ చేయగానే ఏం జరుగుతుంది? మరి
ప్రాసెసింగ్ చేయదు, బఫరింగ్ చేయదు. ప్రాసెసింగ్ అంటే ఇలా ఇలా ఏదో ఉంటుంది, దాన్ని ఏమంటారు? ప్రాసెసింగ్ అంటే ఏంటి? మన ఓఎస్లో వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇయర్లో ప్రాసెసింగ్, ప్రాసెసర్, సిప్ ప్రాసెసర్, సిప్ సెట్. కంప్యూటర్లో ఉండే మెయిన్ కాంపోనెంట్ ఏంటి? మదర్ బోర్డ్లో ఉండే మెయిన్ కాంపోనెంట్ ప్రాసెస్. సిపి అంటే సెంట్రల్ ప్రాసెస్ యూనిట్. సిపి అంటే ఏంటి? సెంట్రల్ ప్రాసెస్. అంటే ప్రాసెస్ అంటే ఏంటి? యూ విల్ గివ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్, ద ఇన్స్ట్రక్షన్ హ్యావ్ టు డన్ లేదా డూ. నువ్వు ఏదైనా పని చెప్తే అది చేయగల కెపాబిలిటీ ఉండాలి. ఆ పని చేసేదాన్ని ఏంటంటే ప్రాసెసింగ్ అంటారు. నువ్వు అంతే కదా, నీ మైండ్కి నేను ఐ విల్ గివ్ ది సమ్ క్వశ్చన్, ఎస్ ఆర్ నో అన్నది నువ్వు చెప్తావా లేదా, దాన్ని ఏమంటే ప్రాసెసింగ్ అంటాం అన్నది. అంటే ద వర్కింగ్ మెథడ్స్. ఎలా చెప్పుకుంటే వర్కింగ్ మెథడ్స్ అని చెప్పుకోవాలి. ఓకేనా? నేను సేమ్ నీకు ఇస్తే నువ్వు అలా చేస్తా, నీకు ఇస్తే నువ్వు అలా చేస్తా, నువ్వు ఇస్తే నువ్వు అలా చేస్తా. కానీ టైం మీద డిఫరెంట్గా ఉండొచ్చు కదా, అనుమానం. అంటే ఏంటి? ప్రాసెస్ పని ఏంటి? డిఫరెంట్ మెథడ్లో చేయొచ్చు, కానీ ఆన్సర్స్ ఏమొస్తుందా లేదా, అనుమానం. ఓకేనా? ఇప్పుడు ఏంటి? మన కమ్యూనికేషన్ ప్లానింగ్ గ్యాదరింగ్. ఇక్కడ అంటే ఇక్కడ నుంచి చూడడం ఏంటి? ఇక్కడ దాకా కమ్యూనికేషన్ ప్లానింగ్ సేమ్, కానీ ఇక్కడ నుంచి ఏంటి? మోడల్స్ నెంబర్ ఆఫ్ చేంజెస్. నేను డేటా ఇచ్చింది సేమ్, కోడింగ్ సేమ్. ఆ కోడింగ్ నువ్వు డిఫరెంట్ మెథడ్లో కోడ్ చేసుకోవచ్చు, అనుమతుందా లేదా? నేను కోడింగ్ ఏంటి? సమ్ ప్రాజెక్ట్ ఇచ్చా, స్టూడెంట్ డీటెయిల్స్ ప్రాజెక్ట్ ఇచ్చా. ఆ ప్రాజెక్ట్లో నువ్వు సి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నావు. సిలో నువ్వు రాసిన సేమ్ కోడ్ ఇంకోటి రాయాలంటే రూల్ లేదు, అనుమతుందా? వాడు ఇంకో షార్ట్ కట్ డిఫరెంట్ ఆల్గరిథమ్స్ యూజ్ చేసి చేయొచ్చు, అనుమతుందా లేదా? ఆ విధంగా కూడా ఏం చేయొచ్చు? డేటాబేస్ అనేది చేయొచ్చు. ఓకేనా అమ్మాయి? దాని కన్స్ట్రక్షన్లో ఏంటి? కాంపోనెంట్స్, ఆటోమేషన్, జనరేషన్. ఆటోమేషన్ అంటే ఆటోమేటిక్. కన్స్ట్రక్షన్ ఏంటి? డిఫాల్ట్ మెథడ్స్. అమ్మాయితా లేదు ఏంటి? మీరు నిన్న ముందు రిజల్ట్ ఏంటి చెక్ చేసుకునేవారు చెక్ లిస్ట్లో. ఇప్పుడు ఏంటి? మీ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా రిజల్ట్ జనరేట్ అవుతుందా లేదా? అవ్వట్లేదా? అదేమనొచ్చు? ఆటోమేటిక్ జనరేట్ అయినా అనొచ్చా లేదా? ఆ కన్స్ట్రక్షన్లో ఫస్ట్ కాంపోనెంట్స్ ఏంటి? ఆర్టికల్ నెంబర్. ఓకే, ఆర్టికల్ నెంబర్ బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం? ఆటోమేటిక్గా మన రిజల్ట్ జనరేట్ అవుతుందా లేదా? నువ్వు ఏదైనా చేస్తున్నావు లేదా టైప్ చేస్తున్నావు. కానీ యూనివర్సిటీలో డేటాబేస్ ఎలా ఉంటుందో లిస్ట్ ఆఫ్ డేటా ఉంటుందా లేదా? కానీ నీకు ఏ డేటా కావాలో ఆ డేటా వాడు ఇస్తున్నాడా లేదా? షార్ట్ పీరియడ్లో అనుభవం ఏంటి? షార్ట్ పీరియడ్. వాడు అందుకనే ఏమన్నాడమ్మా? ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏమన్నాడమ్మా? హై స్పీడ్ అన్నాడు. అంటే వాడు కమ్యూనికేషన్ ప్లానింగ్ చేశాడు. ఇందులో బిఏ, బీకామ్, బిఎస్సి అన్నాడు. సాఫ్ట్వేర్ కదా, బిఎస్సి, బిఏ, బీకామ్ ఆ మూడింటిలో సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏంటి? ఈ మూడు కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా చేసుకున్నాం. కానీ లాస్ట్ లో ఎదురు వచ్చినప్పుడు ఏం చేస్తాను? ఫైనలీ స్టూడెంట్స్ రిజల్ట్ అన్నాడు. నా లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ బిఏ కొట్టినా, బీకామ్ కొట్టినా, బిఎస్సి కొట్టినా రిజల్ట్ ఓపెన్ అవుతుందా లేదా? కానీ వాడు ఇండివిజువల్గా ఏంటి? ఇండివిజువల్గా డేటాబేస్ స్టోర్ చేసుకోవాలి. కానీ ఫైనల్కి వచ్చేటప్పటికి డిస్ప్లే చేయాలి. అమ్మాయి ప్రాసెస్ అంటే దట్ ఈజ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ద మోడలింగ్ అయినా ర్యాపిడ్ మోడల్. అంటే అక్కడ కంటెంట్ మోడలింగ్ కన్స్ట్రక్షన్ డిఫరెంట్గా ఉన్న ఫైనల్ అవుట్పుట్ సేమ్ వస్తుందా లేదా? ఓకేనా? అవి అండర్స్టాండబుల్. ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ వల్ల ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా లేవా? అందంగా లేదా? కాంపోనెంట్, ఆటోమేషన్, జనరేషన్. డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఇక్కడ డిప్లాయ్మెంట్ ఇండికేట్ చేయొచ్చా లేదా? ఇంటిగ్రేషన్ ఏంటి? చేంజెస్. అప్పుడు మ్యాథ్స్ 99%. డెలివరీ వచ్చినప్పుడు ఏంటి? ఫీడ్బ్యాక్ పాస్ ఆఫ్ ఫెయిలా వస్తుందా లేదా? అదే కదా ఫీడ్బ్యాక్ ఇచ్చేది. అది పాస్ లేదా ఫెయిల్.
అర్థమవుతుందా లేదు? కానీ ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా? మీ రిజల్ట్ కాన్సెప్ట్ ఇదో వన్ ఆఫ్ ద ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి మీ రిజల్ట్ అన్నది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే ఇది ఈజీగా రాదు. ఓకే, టుడే క్లాస్ ఇస్ ద కంప్లీటెడ్. టుమారో డిస్కషన్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా?